కనుక చూస్తే ఆయన స్వరూపం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అనగా దేవుని స్వరూపమే దేవుని ప్రేమ అన్నమాట. ఇదే వచనం మనకు మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా కనబడుతుంది. అదేవిధంగా ఈ వచన దేవుడిని ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగలేడు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ప్రేమలో ఎంతటి ఉన్నతమైన స్వరూపాన్ని దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి మనుష్యుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అంటే ముందుగా ఆ ప్రేమను మాటల్లో కాక క్రీస్తు వలె క్రియల ద్వారా మనం అందరికీ చూపించాలి. ఈ భూమి మీద ప్రతి కుటుంబం శాంతి సమాధానాలతో నింపబడాలంటే ముందుగా వారిలో క్రీస్తు ప్రేమ చిగురించాలి. క్రీస్తు ప్రేమ ఎలాంటిదో మనం చూడాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కనుక చూసినట్టయితే ఆ వచనం ప్రకారం యేసుక్రీస్తు మన నిమిత్తం కొరకు ఈ భూమి మీదికి వచ్చి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. కనుక మనమందరం కూడా మన సహోదరుని నిమిత్తం కొరకు మన ప్రాణాలను పెట్టబద్దులమై ఉన్నాము.